మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉందని, ఆయన వేసిన దీర్ఘకాల ప్రణాళిక కారణంగా దేశం నేడు అభివృద్ధి పదంలో పయనిస్తోందని నాయకులు అన్నారు. రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితితో పివి నరసింహారావుకు ఎనలేని అనుబంధం ఉందని సమితి పూర్వ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. మాజీ ప్రధాని పివి 20వ వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు పార్కులో ఆయన విగ్రహానికి సమితి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. సమితి పూర్వ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రౌతు మాట్లాడుతూ పివి నరసింహారావు ఆంధ్రకేసరి యువజన సమితి జీవితకాల సభ్యుడన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడని కొనియాడారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఘన నివాళులర్పించారు. సమితి పూర్వ అధ్యక్షులు పెదరెడ్ల శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, సభ్యులు గుడిపూడి సునీల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఆయన చెయ్యని పదవులు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ఆయన. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక ఇల్లు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, ఎవరు బాగుండాలన్నా ఆర్థికంగా ఎవరైతే దాన్ని చక్కదిద్దుకుంటారో వాళ్ళు బాగుంటారు. అలాంటిది ఇవాళ యావత్ దేశాన్ని ఆర్థికంగా చక్కదిద్దినటువంటి మహానుభావుడు మరి పివి నరసింహారావు గారు. నాకైతే నా పూర్వజన్మ సుకృతం ఏంటో నాకు లభించిన దాంట్లో ఈ పదవులు శాశ్వతం కాదు, మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయి. ఇవాళ ఇక్కడ నలుగురు మిత్రులతో నుంచి మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ టైంలో పివి నరసింహారావు గారు కాలం చేశారనగానే ఆ మహానుభావుడు యొక్క స్మృతిని శాశ్వతంగా రాబోయే తరాలకి ఇక్కడ ఉండాలని చెప్పి అమ్మటే తక్షణమే పివి నరసింహారావు గారు విగ్రహం నెలకొల్పడం, ఆ విగ్రహాన్ని మరి సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటాడు ఆయన. ఆయన హైట్ కానీ అన్ని కూడాను ఆయన. అలాగే ఆయన పేరున ఒక మంచి పార్కును కూడా ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారి చేత తీసుకొచ్చి ఓపెన్ చేసినటువంటి అదృష్టం కూడా కలిగింది. ఇంకా మహానుభావుడు గురించి చెప్పాలంటే దేశంలో ఆయన వాళ్ళ ఇందిరాగాంధీ గారు సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉంది. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ బాంబు దాడిలో ఎల్టీటీ వారి యొక్క బాంబు దాడిలో మరణిస్తే ఇంకా ఆయన నా జీవితానికి ఇంకో విశ్రాంతి అనుకున్న సమయంలో మరలా పెను భారం వచ్చి మీద పడితే దాన్ని భుజాన్ని వేసుకొని ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిగి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఇవాళ దూసుకుపోతుందనంటే దానికి మరి ఇవాళ గాడిలో పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు జీవితకాల సభ్యుడు. ఆయన డబ్బులు ఇచ్చి మరీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. మరో విషయం ఏంటంటే ఇక్కడ డిగ్రీ జూనియర్ కాలేజీ సీట్లు లేకపోతే సీట్లు పెంచమని ఆ రోజుని మా నరసింహారావు గారు అక్కడికి వెళ్ళి వారిని వేడుకోవడం జరిగితే ఆయన అన్నాడు, సీట్లు పెంచడం ఏంటి, నువ్వే కాలేజీ పెట్టని చెప్పి మన ఆయన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకి కాలేజీ శాంక్షన్ చేసిన వ్యక్తి. సో ఈ విధంగా సమితికి పివి నరసింహారావు గారికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ